ఏప్రిల్ 9న విజయవాడలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సార్వత్రిక ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయబోతోంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. వై నాట్ 175 దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే సిద్ధం సభలను విజయవంతం చేసింది. ప్రస్తుతం మేము సిద్ధం కార్యక్రమం బస్సు యాత్ర చేపట్టింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర ఉన్నారు. చెప్పండి, ఈ బస్సు యాత్ర ఎలా సాగుతుంది? ఇడుపులపాయ నుంచి ప్రొద్దుటూరు, నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు, అదేవిధంగా మళ్ళీ అనంతపూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి దాకా అయితే రాయలసీమ జిల్లాలంతా కూడా కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత కూడా అది ఉగాది పండుగ దాకా విజయవాడ దాకా కొనసాగుతుంది. విజయవాడలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తూ ఉంది 9వ తేదీ నాడు. తర్వాత కూడా ఇది 21వ తేదీ దాకా కంటిన్యూ అవుతుంది. దాదాపు సిద్ధం సభలు జరిగిన 4 జిల్లాలు, ఎస్టీ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి 2, దాంట్లో ఒక సభ పెడతారు. మొత్తం 5 జిల్లాలు పంపించి 21 జిల్లాలలో 21 సభలు జరుగుతాయి. ఈ సభల్లో మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ప్రధానంగా చెప్పండి, 5 సంవత్సరాలు ఇచ్చిన సంక్షేమ పాలన ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తారు? ముఖ్యమంత్రి గారి ఇంటరాక్షన్ ఉంది ప్రతిరోజు కూడా ఈ బస్ యాత్ర సందర్భంగా. ఆ ఇంటరాక్షన్లో వారు కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేశారు, మీకు అందరికీ అందాయా లేదా అని, లేదా ఇంకా చేర్పులు మార్పులు రాబోయే 5 సంవత్సరాల పరిపాలనలో ఏమైనా చేయాల్సి వస్తే అట్లా సూచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టుకొని కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, ఆ జన్మభూమి కమిటీ సభ్యుల బంధువులకు లేదా డబ్బులు ఇచ్చిన వారికి అంతా కూడా ఇచ్చారు. అది కూడా అరాకొర పెన్షన్లు కానీ, అరాకొర ఇండ్లు కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు. స్టాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తాం. కేవలం పేదరికాన్ని ముఖ్యమంత్రి గారు కొలబద్దగా తీసుకొని కులము, మతము, ప్రాంతము లేదా మాకు ఓట్లు వేసారా లేదా ఏది కూడా చూడకుండా పేదరికాన్నే చూసి ఇవ్వడం జరిగింది. వివక్ష ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎవరికి కూడా చూపించలేదు. కాబట్టి మాకు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే భావన మాకుంది. అటు తెలుగుదేశము, జనసేన, బీజేపీతో కూటమి ఉంటే కాంగ్రెస్ వామపక్షాలతో వస్తుంది. వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్గా పోటీ చేస్తుంది. ఏ సందేశం ఇస్తారు? కౌరవులు పాండవులకు మాదిరి పాండవులే గెలిచారు మహాభారతంలో చూస్తే. ఆ విధంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే విజయం సాధిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుంది. కౌరవులు అంటే అందరూ కూటమి అయ్యారు. ఆ కూటమి అంతా కూడా చేరిన తర్వాత ఇంకా మా పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ 175 వై నాట్ 175 దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయింది. మొత్తానికి ఈ గెలుపే లక్ష్యంగా 170 స్థానాలు సాధిస్తామని చెప్పేసి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.